మర్యాద చెప్పే మొయ్యలేడుగా ఎనకొండ బిట్ మ్యాచ్లు వేసాడు గేసి మళ్ళీ బైక్ మీద ఆడు నేను బైక్ రేసింగ్ అది పెట్టుకున్నాం. ఆడైతే ఓడిపోయాడు గేసి ఇంకా మనమైతే ఇంకా అవనైతే అయిపోయాం గైస్. ఎవరమో వెళ్ళైతే ఒకసారి మాట్లాడదు. ఓ గైస్ మా నాన్న గైస్ గైస్ డాడీ. ఓ బాబు ఎట్లా ఉన్నావు, బాగున్నావా? నాన్న ఏంటి ఎలా వచ్చేసి సడన్గా ఏంది రాకూడదు? అట్లా అనలేదు నాన్న, మామూలుగా అడుగుతున్నా. ఏంటో జుట్టు ఏంటి అలా పెరిగిపోయింది అసలు? జుట్టు కొద్దిగా తగ్గి నువ్వు చాలా పెరిగిపోయింది బాబు. వెళ్ళైతే కొద్దిగా అయితే జుట్టు చేపించుకోవాలి నువ్వు తొందరగా. విత్ ఇన్ 5 minutes నా దగ్గర ఉండాలి నువ్వు హెయిర్ కటింగ్ చేపించి. ఏంటి ఆ జుట్టు నేను లేనని అశ్రద్ధ చేస్తున్నావు అండి? ఏం కాదు ఏంటి కాదు, నన్ను వచ్చేస్తున్నా కటింగ్ చేపించుకొని వస్తాను నీ దగ్గరికి. తొందరగా వెళ్ళు వేసుకొచ్చు. తాత నువ్వు చెప్పొచ్చు కదా, తాత ఫోన్ చేయొచ్చు కదా, తాత నేను చేపించుకొని చేసేవాడిని. నాకు కూడా ఫోన్ చేయలేదు బాబు, సడన్గా వచ్చారు. సర్లే తాత ఒక కేసు ఇంకా మనం వచ్చేసి ఇంకా కట్ బనీను ఇంకా హాఫ్ ప్యాంట్ అయితే వేసుకుందామో, ఎందుకంటే కటింగ్కి వెళ్తున్నాం కాబట్టి ఇంకా బట్టలు అయితే పాడైతే అయిపోతాయి కాబట్టి కట్ బనీను ఇంకా షార్ట్ ప్యాంట్ అయితే వేసుకున్నాము. మొత్తానికి అయితే స్పెట్స్ కూడా తీసాము. ఒక కేసు ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట తొందరగా. మీరు వచ్చేసి ఇంకా లైక్ అయితే వేయలేమో, తొందరగా వచ్చేసి లైక్ అయితే తీసుకోండి అనమాట. వేసి ఇంక వెళ్ళిపోతున్నాం అనమాట. రే జాక్ వెళ్తున్నావా ఏంటి? ఎన్నోసార్లు ఇందాక లేపే నీకు, వెళ్ళి తొందరగా. నన్ను వెళ్తున్నదన్న అంటే నేను కొద్దిగా బట్టలు మార్చుకోవడం టైం పట్టింది నన్ను. తొందరగా వెళ్ళాను నువ్వు. సరేనన్న గైస్ ఏందమ్మో ఇంకా తొందరగా వెళ్ళిపోదాం అనమాట. ఇంకా తాత కూడా చెప్పలేదు గైస్, లేకుంటే అటు నుంచి అట్టే చేయించుకొని వచ్చేసేవాడిని. ఇంకా మన ఫ్రాంక్లిన్ గడి కటింగ్ షాప్ అయితే ఉందేమో ఆడి దగ్గరికి అయితే వెళ్దాం అనమాట. రామో షోరూమ్ పక్కనే పెట్టాడు గైస్. ఇంకా పెట్టి కూడా దాదాపు 3 months వరకు అయితే అయిపోయింది అనమాట. వెళ్దామో తొందరగా వెళ్ళి ఆడి దగ్గర అయితే చేయించుకుందాం అనమాట. ఆడు ఎలా చేస్తాడు కటింగ్ ఇప్పుడు అయితే ట్రై అయితే చేయలేమో అని వచ్చేసి ఒక గైస్ మొత్తానికి అయితే దిగేసాం అనమాట. ఫ్రాంక్లిన్ గైస్, ఫ్రాంక్లిన్ గారు లేడుమో అక్కడ వచ్చేసి. గైస్ ఎక్కడ ఉన్నాడు మో, ఇడు బైక్ ఎక్కడ ఉంది స్ప్లెండర్. ఓకే గైస్ ఒకసారి చూసుకోవచ్చు ఎక్కడ లేడు గైస్. ఇడు ఒకసారి మన రాముతో అయితే మాట్లాడదాం అనమాట. అడిగి తెలిసింది కదా రాముకి అయితే తెలుసు మో ఫ్రాంక్లిన్ ఎవరో. ఒకరి గైస్ ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోదాం అనమాట. రాము అదే ఏంట్రా ఫ్రాంక్లిన్ గారు కనబట్ల షాప్ తెరిచి ఉంది, బైక్ కూడా అక్కడ ఉంది. ఇందాకలో పోలీసు వచ్చారు రాజా, వాళ్ళు తీసుకెళ్లారు ఇంకా మన ఫ్రాంక్లిన్ గారిని. ఏమో ఇంతకుముందు స్మగ్లింగ్స్ అయ్యి చేసేవాడు కదా, ఇప్పుడైతే దొరికాడంట, అందుకని తీసుకెళ్ళాడు. అవునా గైస్ చూసుకోవచ్చు మీరు వచ్చేసి. స్మగ్లింగ్స్ అంట గైస్ ఇంతకుముందు చేసిన అయితే ఇప్పుడైతే దొరికినాయి అంట మన పోలీస్ ఆఫీసర్కి వచ్చేసి. ఇప్పుడైతే తీసుకెళ్లారంట. ఏంది గైస్ ఇంకా ఆ పనులు వదిలేశారు కదా, మళ్ళీ తీసుకెళ్ళడం అనుకుంటా నాకైతే అర్థం కాలేదేమో. ఇంకా తొందరగా అయితే పొల్యూషన్కి అయితే వెళ్దాం. కానీ గైస్ మాట్లాడదాం అనమాట. ఇంకా వదులుతారు అనుకుంటున్నా గైస్, ఐ హోప్. కానీ గైస్ ఇంకా డైరెక్ట్గా అయితే పొల్యూషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. మీరు వచ్చేసి కమెంట్ సెక్షన్ స్క్రోల్ చేయగానే హైప్ బటన్ అయితే ఉండేది ప్లీజ్ హైప్ అయితే వేసుకోండి. గేస్ ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోతాం. గేస్ మొత్తానికి అయితే వచ్చేసాం అనమాట మన పొల్యూషన్ దగ్గరికి. ఇక్కడైతే పార్కింగ్ చేసుకుందాం. ఓకే ఎవరు లేదండి ఓకే గేస్ లోపల ఉంటారు. ఓకే గేస్ లోపల అయితే ఉన్నారు. గేస్ ఇంకోండి ఫ్రాంక్లిన్ గడి. అరే ఫ్రాంక్లిన్ గా ఇంకా కంగారు పడి నేను తీసుకెళ్ళడానికి వచ్చా ఆఫీసర్. ఇంకా ఫ్రాంక్లిన్ గండి వదిలేదు ఆఫీసర్, ఏమన్నా కావాలంటే నేను ఇస్తాను. ఒరే కాదు బాబు, ఇంతకు ముందు వాడు చాలా స్మగ్లింగ్ అయితే తీసేస్తున్నాడు, అసలు వదిలే ప్రసక్తే లేడు అండి. సార్ ప్లీజ్ సార్, రే ఎల్లు కొట్టండి రా సార్, నేను రిక్వెస్ట్ చేసుకుంటా సార్. ఎందుకు సార్ కొడుతున్నాడు? ఏంది ఇది రిక్వెస్ట్ చేసుకుంటా నేను. ఏందిరా రే రిక్వెస్ట్లు ఏం జరగడా మనతో ఏందిరా చెప్తున్నావు నువ్వు? ఇంకా వదలాలా వాడిని, ఆడేం పెద్ద ఇది చేశాడు తెలుసా నీకు? పెద్ద స్మగ్లింగ్ అది చేస్తున్నాడు ఆడు. ఇంతకుముందు కదా సార్, ఇప్పుడైతే ఆపేశాడు కదా. ఇంతకుముందు అయినా పెద్ద కార్స్ ల్యాంబోర్గినీస్ ఇవన్నీ స్మగ్లింగ్ చేశాడు ఆడు మామూలుడు కాదు కాబట్టి ఇప్పుడైతే తీసుకొచ్చేవాడిని. ఏమో సార్ మీ ఇష్టం, ఇంకా కొట్టించుకోండి అనమాట. వాడైతే ఎప్పుడో మానేశాడు ఆ పనులు. ఒక కేసు ఇంకా వెళ్ళైతే ఇంకా విడిపోద్దాం అనమాట. మన దగ్గర అయితే కీస్ అయితే దొరికినాయి అనమాట. ఇంకా డెస్క్లోనే ఉన్నాయి గైస్ కీస్ వచ్చేసి ఆఫీసర్ డెస్క్లో కూర్చున్న డెస్క్లో. ఒక అరే వచ్చేసారా ఫ్రాంక్లిన్, ఇంకా ఒక కేసు ఇంకా వచ్చేసాడు అనమాట. ఇంకా లాక్ అయితే వేసేద్దాం. ఇంకా జైలుకి వచ్చేసి ఒక కేసు ఇంకా వెళ్ళిపోదాం అనమాట. ఇంకా ఫ్రాంక్లిన్ గారికి అయితే చెప్దాం ఇలాంటి కటింగ్ చేయబడి. అరే ఫ్రాంక్లిన్ నాకు ఒక ప్రభాస్ అన్న కటింగ్ టైప్ నాకు అదే కటింగ్ అయితే చెప్పి ఓకేనా? సరేరా ఫ్రాంక్లిన్ అదే ఎంతలో పని చేసేద్దాం. ఇంకా నువ్వు వచ్చి వెళ్ళిపో. అక్కడైతే పోలీస్ కార్ ఉంది కదా, ఇది వచ్చేసి 1 seater కాబట్టి ఈ బైక్ వచ్చేసి నేను వచ్చేస్తాను. నాకు పోలీస్ కార్ ఉంది కదా బయట వచ్చేసి, అక్కడ ఎవరు లేరు కాబట్టి నేనైతే ఎక్కువ వచ్చేస్తాను ఓకేనా? సరేరా నువ్వు జాగ్రత్త రా మళ్ళీ ఓకేనా? నా గురించి ఏం భయపడమాకరా. ఒక కేసు ఇంకా వెళ్ళిపోదాం అనమాట. కటింగ్ షాప్ దగ్గర అయితే వెయిట్ చేద్దాం అనమాట మన ఫ్రాంక్లిన్ గడ్ కోసం. అడైతే వస్తాడు మనకన్నా ప్రభాస్ అన్న టైప్ ఇంకా కటింగ్ అయితే చేపిస్తాడనమాట. కేసు ఇంకా చెప్పుంచే కేసు అడితే చేస్తాడంట. ఒక చలో ఇంకా లేట్ చేయకుండా తొందరగా అయితే వెళ్ళిపోదాం అనమాట. మీరు వచ్చేసి ఇంకా చూస్తున్నారు ఇంకా లైక్ చేయలేదు, ఇప్పటివరకు చూస్తున్నారు కానీ ఇంకా లైక్ అయితే చేయలేదు. లైక్ చేసుకోండి చలో గైస్ మొత్తానికి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా ఫ్రాంక్లిన్ ఇంకా చేస్తావు కదా నీట్గా చేయకినావు. సరే రా, నా గురించి ఏం భయపడమాక. ఓకే గైస్ చేసినా కలుద్దామా. ఓకే గైస్ సరే ఫ్రాంక్లిన్ ఏం చేసావురా? అరే ఏం లేదురా తల మీద, అరే గుండె అయిపోయిందిరా రే.
ఓ ఏం కాదులేరా ఇంకా బాగా తగ్గించున్నావు కదా, నాకు వచ్చేసి ప్రభాస్ అన్న కటింగ్ అంతగా రాదు, ఇంకా బాగానే చేయించాను. ఫ్రెండ్స్ ఎలా అనిపించింది కింద అయితే కామెంట్ చేయండి మామ. ఏంది నేను బాగానే చేయించాను కదా. అరే ఏం బాగా చేయించావురా, నేను ఒక ప్రభాస్ అన్న టైప్లో చేయమంటే నువ్వేం ట్రైల్ చేసావు ఈ సినిమా ఇంకేం చేయాలో అనమాట. ఇంటికి వస్తే వెళ్ళిపోతుంది అనమాట. ఒక కేసు వచ్చేసాం. ఆ ఫ్రాంక్లిన్ గడికి ఉంది చూడండి మా బాస్ చాలా బాగున్నారు బాస్, సేమ్ కట్టప్పలాగా. ఏమంటున్నారు అడాగి ఏం కాదు బాస్ చాలా బాగున్నారు అంటున్నావు. ఆడు కూడా ఎక్కిరిస్తున్నాడు మా, ఇంకా కుక్క గడికి ఏం చెప్పాలి కేసి నేను. నాన్న ఏదో నాన్న బాగున్నానా? ఓ బాబు సూపర్ ఉన్నావు బాబు, ఏంటి ఇంకా హెయిర్ కటింగ్ చేయించుకుంటే గుండు చేయించుకున్నావు. సబాస్ బాబు చాలా బాగున్నావు, నాకు ఇది చాలా బాగా నచ్చుతావు. ఇవాళే నీ పనులు అయితే నాకు అయితే నచ్చుతున్నాయి చాలా బాగా. ఏంది నాన్న నువ్వు పొడుగుతున్నావా లేకుంటే ఎక్కిరిస్తున్నావా నాన్న? ఏంది నాన్న నువ్వు వేసుకొచ్చి మా వీళ్ళందరూ ఎక్కిరిస్తున్నారు కేసు, మీరే నాకు చెప్పండి కేసు ఎలా ఉన్నాను. నేను వచ్చేసి ఇంకా వీళ్ళే ఎంత ఎక్కిరిచ్చారు కేసు, ఇంకా శిక్షణ గడ్డి స్కూల్ నుంచి వచ్చాక ఎంతెంత చూడండి మా ఇంకెంత ఎక్కిరిస్తాడు. బాయ్ కేసు బాయ్ మామ.